చెన్నై కోటను ఆర్సీబీ బద్దలు కొట్టింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సిఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించింది. నిన్న అంటే శుక్రవారం నాడు సిఎస్కే ఆర్సీబీ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో సిఎస్కేపై ఆర్సీబీ 50 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా ఆర్సీబీకి బ్యాటింగ్ అప్పచెప్పాడు. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్లో కెప్టెన్ రజత్ పటీదార్ 32 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి మొత్తం మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఆర్సీబీలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా ప్రారంభంలో బాగానే ఆడినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఫిల్ సాల్ట్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 30 బంతులు ఆడినప్పటికీ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే కోహ్లీ 31 పరుగులు చేసినా కూడా స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఇక దేవదత్త పడిక్కల్ 14 బంతుల్లోనే 27 పరుగులు, ఆ తర్వాత టిమ్ డేవిడ్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేశారు. మొత్తంగా చూసినట్టయితే రజత్ పటీదార్ కానీ, ఫిల్ సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ కూడా తలా కాసిని పరుగులు చేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ మరోసారి రాణించాడు. 4 ఓవర్లు వేసినటువంటి నూర్ అహ్మద్ 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక మతీషా పదిరానా 2 వికెట్లు తీస్తే ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఇక 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సిఎస్కే జట్టు ఏ దశలో కూడా విజయం దిశగా సాగలేదు. కేవలం 26 పరుగులకే 3 వికెట్లు, 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినటువంటి సిఎస్కే జట్టు చివరికి 50 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. సో సిఎస్కే జట్టులో ఎవరు పెద్దగా రాణించలేదు. ఓపెనర్గా వచ్చినటువంటి రచిన్ రవీంద్రనే కాసేపు నిలదొక్కుని 31 బంతులు 5 ఫోర్లతోటి 41 పరుగులు చేస్తే మిగతా వారెవరు పెద్దగా రాణించలేదు. చివరిలో ఎంఎస్ ధోని కాసిని మెరిపించాడు. 16 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టి 30 పరుగులతో నాట్అవుట్గా నిలిచి చెన్నై అభిమానులకు కాస్త వినోదం పంచాడు. కానీ 9వ స్థానంలో బ్యాటింగ్ దిగినటువంటి ధోని చివరికి 30 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఇక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి బ్యాటర్లు ఎవ్వరూ కూడా సిఎస్కే జట్టులో రాణించలేదు. త్రిపాఠి 5 పరుగులకి, రుతురాజ్ గైక్వాడ్ డక్అవుట్ అయితే దీపక్ హుడా 4 పరుగులు, శామ్ కరణ్ 8 పరుగులు, శివన్ దుబే 19 పరుగులు చేస్తే రవీంద్ర జడేజా 25 పరుగులు చేశాడు. అశ్విన్ 11 పరుగులు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే రచిన్ రవీంద్ర ఒక్కడే కాస్త పోరాడాడు. చివరిలో ధోని మెరిపించిండు. సో దాంతో సిఎస్కే 50 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది సిఎస్కే జట్టు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే అందరూ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోస్ హ్యాజిల్వుడ్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కు సగటున కేవలం 5.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ కానీ, ఆ తర్వాత యష్ దయాల్, ఆ తర్వాత వచ్చేసి లివింగ్ స్టోన్ వీళ్ళందరూ కూడా పరుగులను బాగా కట్టడి చేశారు. సో ఆర్సీబీ బౌలర్లో ఒక కృణాల్ పాండ్యా ఒక్కడే ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 2 ఓవర్లలో 26 పరుగులు ఇవ్వడం జరిగింది. మిగతా బౌలర్ అందరూ కూడా వికెట్లు తీయడంతో పాటుగా పరుగులను కట్టడి చేయడం జరిగింది. హ్యాజిల్వుడ్ 3 వికెట్లు తీస్తే యష్ దయాల్, లివింగ్ స్టోన్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ మరొక వికెట్ తీయడం జరిగింది. సో మొత్తంగా ఈ మ్యాచ్లో 17 సంవత్సరాల తర్వాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సిఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం గమనార్హం. ఈ విజయంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానానికి చేరింది. 2 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 2 మ్యాచ్లలో కూడా విజయం సాధించి మొత్తం 4 పాయింట్లతోటి టాప్ ప్లేస్కి చేరితే 2వ ప్లేస్లో ఎల్ఎస్జీ, 3వ ప్లేస్లో పంజాబ్ కింగ్స్, 4వ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఇక 5వ స్థానంలో ఎస్ఆర్హెచ్, 6వ స్థానంలో కేకేఆర్, 7వ స్థానంలో సిఎస్కే. సో సిఎస్కే యొక్క స్థానము 7వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే 50 పరుగుల తేడాతోటి ఓడిపోయేసరికల్లా నెట్ రన్ రేట్ కూడా తగ్గింది కాబట్టి సో డీసీ కానీ, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ కానీ, ఆ తర్వాత కేకేఆర్ కానీ, ఆ తర్వాత సిఎస్కే కానీ ఈ జట్లన్నీ కూడా 2 పాయింట్లు సాధించినప్పటికీ, అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి ఎల్ఎస్జీ నుంచి 7వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే వరకు అన్ని జట్లు కూడా 2 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఎల్ఎస్జీ 2nd ప్లేస్లో, పంజాబ్ కింగ్స్ 3rd ప్లేస్లో, ఢిల్లీ క్యాపిటల్స్ 4th ప్లేస్లో, ఎస్ఆర్హెచ్ 5th ప్లేస్లో, కేకేఆర్ 6th ప్లేస్లో, సిఎస్కే 7th ప్లేస్లో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ 3 జట్లు ఇప్పటివరకు ఈ సీజన్లో తమ విజయాల ఖాతాను తెరవలేదు. ఇక ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడాడు. మంచి ప్రారంభం ఇచ్చాడు. 16 బంతులు ఎదుర్కొన్నటువంటి ఫిల్ సాల్ట్ 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 32 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో
ధోని స్టంప్ చేస్తే అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలాసేపు క్రీజ్లో నిలదొక్కున్నాడు. 30 బంతులు ఆడినటువంటి విరాట్ కోహ్లీ 2 4లు 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లోనే రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆర్సీబీ గెలిచింది కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం విరాట్ కోహ్లీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. 30 బంతులు ఆడినప్పటికీ 31 పరుగులు మాత్రమే చేయడంతో మరి కోహ్లీ మీద విమర్శలు వచ్చేటే, కానీ ఆర్సీబీ ఘన విజయం సాధించడంతో ఆ విమర్శలకు తాళం వేసినట్లయింది. ఇక దేవదత్త పడిక్కల్ 14 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రజత్ పాటీదార్ 32 బంతులు ఎదుర్కొని 4 4లు 3 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి ఈ మ్యాచ్ మొత్తంలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రజత్ పాటీదారు మతీషా పత్రినా బౌలింగ్లో శామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లివింగ్ స్టోన్ 9 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 10 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయితే, జితేష్ శర్మ 6 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక టిమ్ డేవిడ్ 8 బంతులు ఎదుర్కొని 1 4 3 సిక్సర్లతోటి 22 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే, కృణాల్ పాండ్యా 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే మతీషా పత్రినా బౌలింగ్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి భువనేశ్వర్ కుమార్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ మరోసారి చక్కగా రాణించి 3 వికెట్లు తీస్తే, మతీషా పత్రినా 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో వికెట్ తీయడం జరిగింది. ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీసినప్పటికీ పరుగులను బాగా కట్టడి చేశాడు. ఓవర్కి సరకొట్టున 7 పరుగులు మాత్రమే ఇస్తే నూర్ అహ్మద్ ఆ తర్వాత మతీషా పత్రినా కూడా పర్వాలేదనిపించారు. కానీ రవీంద్ర జడేజా, శామ్ కరణ్, అశ్విన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఆ తర్వాత 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సిఎస్కే త్వరగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర ఒక్కడే ఒక రకంగా వాళ్ళ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 31 బంతులు ఎదుర్కొన్నటువంటి రచిన్ రవీంద్ర 5 4లతోటి 41 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక త్రిపాఠి మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్నటువంటి రాహుల్ త్రిపాఠి 1 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 బంతులు ఎదుర్కొన్న పరుగులేమీ చేయకుండా హ్యాజిల్వుడ్ బౌలింగ్లో మనోజ్ భాగ్నేకి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయితే, దీపక్ హుడా 9 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 4 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శామ్ కరణ్ 13 బంతులు ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి లివింగ్ స్టోన్ బౌలింగ్లో కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, శివన్ దుబే 15 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్ తోటి 19 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజా 19 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్ తోటి 25 పరుగులు చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, అశ్విన్ 8 బంతులు ఎదుర్కొని 1 4తో 11 పరుగులు చేసి లివింగ్ స్టోన్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో ధోని కాసిని మెరుపులు మెరిపించాడు. 16 బంతులు ఎదుర్కొన్నటువంటి ధోని 3 4లు 2 సిక్సర్లతోటి 30 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో సిఎస్కే అభిమానులకు నిన్న ఏదైనా సంతోషించదగ్గ విషయం ఉంది అంటే అది చివరిలో ధోని యొక్క మెరుపు బ్యాటింగ్ చూడటమే. ఇక నూర్ అహ్మద్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి 50 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక ఆర్సీబీ బౌలర్లలో జోస్ హ్యాజిల్వుడ్ 3 వికెట్లు, యష్ దయాల్ 2 వికెట్లు, లియామ్ లివింగ్ స్టోన్ 2 వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీయడం జరిగింది. జోస్ హ్యాజిల్వుడ్ అద్భుతంగా రాణించాడు. సో పరుగులను కూడా కట్టడి చేయటమే కాకుండా 3 కీలక వికెట్లు తీయడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ తోటి రాణించి జట్టును విజయపథంలో నడిపించినటువంటి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.